ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మార్పును కోరుకొని నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. వారికి మేమందరం కూడా స్వాగతం చెప్తాను. ఎందుకంటే ప్రజలందరూ తీర్పు, కార్మికులు, రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యల మీదను ఆ ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ వైఖరి, వీటన్నిటి పట్ల ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అందరం కూడా మనం ఆహ్వానిస్తాం. అయితే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మెజారిటీతో వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పటికి నెలన్నర అయిందేమో ప్రభుత్వం ఏర్పడి, ఒక 5 రోజులు అటు ఇటు. మరి ఆ రకంగా వచ్చిన ప్రభుత్వం చిరుద్యోగులు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనము, ఫీల్డ్ అసిస్టెంట్లు, లేకపోతే విఓయూలు, ఇలాంటి చిన్న ఉద్యోగుల మీద ఈరోజు కింది స్థాయిలో పెద్ద ఎత్తున దాడులు. వాళ్ళు అంటే మీరు ఉద్యోగం విడిచిపెట్టుకోండి, మా గవర్నమెంట్ వచ్చింది, మీరు వెళ్ళిపోండి అని ఫీల్డ్ అసిస్టెంట్లు అంటున్నారు. ఈరోజు అంగన్వాడీని అంటున్నారు, ఆశ అంటున్నారు, మధ్యాహ్న భోజనం అంటున్నారు. ఇది అప్రజాస్వామికమైంది. ఎందుకని నేను మాట్లాడడం కాదు, అంతకుముందు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు కూడా మాట్లాడినాడు. మా ప్రభుత్వం వస్తే అట్లాంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉండవు, చిరు ఉద్యోగుల పట్ల మేము రక్షణ ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఏపీ రాష్ట్రంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈరోజు ప్రభుత్వానికి వారికి తెలియజేయడానికే ఈరోజు ఇది నాందిగా మేమందరం కూడా కార్మికులు, ఈ స్కీమ్ వర్కర్లందరినీ ఎవరినైతే తొలగిస్తున్నారో వాళ్ళందరినీ తొలగించకూడదు, ఇది అప్రజాస్వామికమైంది, వాళ్ళని గవర్నమెంట్ నియమించింది, గవర్నమెంట్ మారినప్పుడల్లా తీసేస్తే దుర్మార్గమైంది అని మీ మాటల్లో చెప్పారని మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆపండి, వేధింపులు ఆపండి, రాజకీయ తొలగింపులు ఆపండి, ఎక్కడైనా తొలగించండి వాటిని మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి అని చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ సత్యసాయి జిల్లాలో నాగమణి అనేటువంటి ఆ అమ్మాయిని దాదాపు 15 రోజుల కిందట ఆమెను ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు సింధూర ఉన్నారో, సింధూర వారి మామ పరిచయస్తులు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ సంబంధించిన మనుషులే ఆంజనేయులు, వెంకటేష్, వీళ్ళిద్దరు కుటుంబాలు ఓడిసి మండలం వీరప్పపల్లి గ్రామంలో ఆమె దుర్భాషలాడడం, నేను చంపుతామనడం, భయపడించడం, దీంతో భయపడి ఆమె మందు తాగింది, ఆత్మహత్య చేసుకునేటువంటి. ఆమెకు తోడుగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించామని చెప్పేసి ఇంకో అంగన్వాడి ఆమెను కూడా దుర్భాషలాడుతూ ఈరోజు వాళ్ళకి తెట్టిచ్చారు, మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని ఉద్యోగం చేయనిం. ఆమె హాస్పిటల్లో చేరుతా ఉంటే అతను మాట్లాడిన మాటలు కూడా రికార్డు ఉన్నది. ఏమన్నాడు, ఈ అమ్మ చచ్చిపోతే నేను వేరే వాళ్ళకు 2 లక్షలకు పోస్ట్ మాట్లాడుకున్నాడు. ఇదంతా కూడా మా గ్రామంలో సమాచారం ఉంది. 2 లక్షల పోస్ట్ మాట్లాడుకొని ఎవరైతే రఘునాథ్ రెడ్డి గారికి, సింధూర ఎమ్మెల్యే గారికి వారి సంబంధాల్లో వారి ఇంట్లోనే ఉన్నారో వారి వెంకటేశ్వర ఆంజనేయులను ఈరోజు వారి వల్లనే, ఆ ప్రేరణ వల్లనే ఆమె నాగమణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు బయటపడింది. డాక్టర్లు అంటున్నారు ఇది బయట ఇప్పుడు ప్రస్తుతానికి పడింది, కానీ రక్తంలో చేరింటుంది ఆ విషయం, రేపు ఎప్పుడైనా కూడా రియాక్ట్ కావచ్చు అని కూడా చెప్పారు డాక్టర్లు. కాబట్టి ఇంత ప్రమాదం ఉంటే అందుకనే ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నాం. ఈరోజు ఆమె హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ, ఎక్కడైనా ఒక మహిళ జరిగితే మేము సహించం, అన్యాయాన్ని సహించమంటాడు. అమ్మా మేము అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ గారిని, అమ్మా ఇది జరిగి ఇన్నాళ్ళైంది కదా, ఈ రోజుకి పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈరోజు నల్లమాడ సిఐ పరిధిలో ఉంది, ఈ పుట్టపర్తి జిల్లాలో మరి ఓడిసి మండల పరిధిలో ఎందుకని ఆంజనేయులు, వెంకటేశ్ను ఈమెకు ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్ళను ఎందుకని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల పెట్టాలని మేము ఉద్యమం చేస్తున్నాం. రేపు ఏ ఉద్యోగం అయినా, అంగన్వాడీ కాదు, ఆశ కాదు, ఏ ఉద్యోగనైనా వారి మీద థ్రెట్ చేసి ఈ రకంగా చేస్తే మేము ఉద్యమిస్తాం. వారు అరెస్ట్ చేసేంత వరకు కూడా ఆంజనేయులు, వెంకటేష్ కుటుంబాలు అరెస్ట్ చేయాలా. ఆమె రేపు ఉద్యోగానికి పోవాలంటే పోలీసులకు చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నాం, మీ ద్వారా వారికి రక్షణ కల్పించండి. ఆమె రోజు వాళ్ళ ఇళ్ల ముందు వెళ్ళిపోవాలి. ఇద్దరు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు, వాళ్ళ ఇళ్ల ముందు వెళ్ళిపోవాలి. కాబట్టి ఏ రకంగా మీరు రక్షణ ఇస్తారు, మీరు రక్షణ ఇవ్వండి. ఆమె ఉద్యోగం చేసుకోవాలా. మరి ఉద్యోగులకే ఏ రకంగా చేస్తే సాధారణమైన ప్రజలు ఎట్లా ఉంటారు? నేను ఒక్క మాట చెప్తాను. ఈరోజు ఆయన మాజీ మంత్రి మరి రఘునాథ్ రెడ్డి ఈ కాన్స్టిట్యూన్సీ మాజీ ఎమ్మెల్యే గారు పిలిపించారు మమ్మల్ని చర్చలు రమ్మని. ఆ చర్చల్లో మేము మాట్లాడుతూ ఉంటే ఎవరైతే అరెస్ట్ చేయాలంటున్నామే ఆయన వచ్చి డూమ్ డామ్ అని మమ్మల్ని అరెస్ట్ చేయమని రఘునాథ్ రెడ్డి ముందు మాట్లాడుతూ ఉంటే మరి ఏ రకంగా అండలేదని ఎందుకు అనుకుంటాం? ఆయన పక్కనే కూర్చున్నాడు. అందుకని మేము వ్యతిరేకిస్తున్నామని మేము ఆ చర్చల్లో పాల్గొనకుండా లేచి రావడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద జోక్యం చేసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించండి.
ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యం కల్పించండి, మేము చేస్తాం ఉద్యోగం చేస్తామని ధైర్యం కల్పించండి. ఇట్లాంటి దుర్మార్గులు అరెస్ట్ చేయండి. ఆంజనేయులు వెంకటేష్ కుటుంబం ఎవరైతే జోక్యం చేసుకున్నారో, నాగమణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ కారణమైనారో వాళ్ళు అరెస్ట్ చేయమని ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ల కార్యం ముందు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.